హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. ఓం నమో వెంకటేశాయ అండి అందరికీ. మన మాన్సూన్ ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి తిరుపతి. ఇప్పుడే చూసాం కదా, హైదరాబాద్లో కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా ఫుల్ వర్షాలన్నీ పడుతున్నాయి కాబట్టి మనం అన్నీ సర్దేసుకున్నాము. ముందుగా ఏ ట్రిప్ అయినా మనం స్టార్ట్ చేసేటప్పుడు పెద్దల ఆశీర్వచనాలు ఉండాలి. యాక్చువల్లీ ఎప్పుడు ఇది కెమెరాలో రికార్డ్ చేయలేదు. నార్మల్గా అయితే రోజు మనం ఎప్పుడు వెళ్ళినప్పుడు తీసుకుంటున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు వీళ్ళంటే లైక్ తాతయ్య నానమ్మ. తాతయ్య ఏమో లైక్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ డిప్యూటీ మేనేజర్, నానమ్మ ఏమో తాతయ్యని చూసుకుంటూ ఉంటుంది అనమాట, అంతే. సో కాబట్టి తాతయ్య వెళ్ళొస్తాను, నానమ్మ వెళ్ళొస్తాను. ఒక ఎగ్జాక్ట్గా టైం అవుతుంది 4:05 లైక్ 4:30 కల్లా మన క్యాబ్ వస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మేజర్ అప్గ్రేడేషన్ అట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రాస్తుంది. ఇదంతా మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అక్కడేమో మన మెట్రో బ్రిడ్జ్, ఇదేమో మన పార్కింగ్. యాజ్ ఆఫ్ నో నేను ప్లాట్ఫామ్ 10 వైపు వచ్చాను అనమాట. కానీ చాలా మేజర్ అప్గ్రేడేషన్స్ చాలా మేజర్ అప్గ్రేడేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడే మన ట్రైన్ 20701 సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేది 6:10కి అనమాట. దానికంటే 1 hour బిఫోర్ సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ 1 నుంచి. ఇక్కడ మనకు ఒక ట్రైన్ కనబడుతుంది కదా, వ్యాప్ 7 లోకోమోటివ్తో. ఇదేమో లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి డిపార్ట్ అవుతుంది ఎట్ 5:30. అంటే సేమ్ ఈ ట్రైన్ మన వందే భారత్ వెళ్ళే రూట్ ఒకటే, కానీ ఒకటే ఏంటంటే ఇది గుంటూరు వెళ్ళి విజయవాడ వెళ్ళిపోతుంది, మనదేమో ముందర తిరుపతి వైపు వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఏమన్నా ఉంది ట్రైన్ చూస్తుంటే. వర్షము లైక్ మాన్సూన్ విత్ సికింద్రాబాద్ స్టేషన్ అండ్ మన వ్యాప్ 7. ఇప్పుడే మనం ప్లాట్ఫామ్ 1 దగ్గర కూడా వచ్చేసాము. ప్లాట్ఫామ్ 1లో ఆల్రెడీ మీకు చెప్పినట్టు సికింద్రాబాద్ విశాఖపట్నం ఆరెంజ్ వందే భారత్ ఉందన్నమాట. ఒక్క నిమిషం దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఆగండి. ఇక్కడ చూసుకుంటేనేమో మన ప్లాట్ఫామ్ 1కి ఎల్లో సిగ్నల్. మన వందే భారత్ రెడీగా ఉందన్నమాట డిపార్ట్ అవ్వడానికి. సో టైం వచ్చి 5:05 వందే భారత్. క్రేజీ అబ్బాయి ఇది మాత్రం, ఆరెంజ్ వందే భారత్. ఇదైతే మొత్తం కోచ్ అంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది. ఈ వ్యూ బాగున్నట్టుంది మనకి. కొనండి బయటివే సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ వచ్చేసి నెంబర్ 20707 మార్నింగ్ వెళ్ళేది. అటు నుంచి వచ్చేదేమో 20708 అనమాట. మొత్తం 14 చైర్ కార్ ఉంటుంది, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, మొత్తం కలిపి 16 కోచెస్ ఉంటుంది అనమాట ఎండ్ టు ఎండ్ చూసుకుంటే. అండ్ రీసెంట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఈ ట్రైన్ ఏలూరులో ఆగదు, దాని తరఫున సామర్లకోటలో అవుతుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఇంప్రూవ్మెంట్ జరిగింది కొత్తగా, ఏలూరులో ఆగదు ఇది. ఎవరో చైన్ లాగినట్టున్నారు, స్లో అయిపోయింది పాపం ట్రైన్. పోన్లేండి, వెళ్ళిపోయింది. ఇట్లా చైన్ లాగారు, అట్లా వెంటనే రిలీజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎట్లాగో చైన్ లాగినా లాభం లేదు, డోర్ క్లోజ్ ఉంటాయి కదా, సో ప్రాబ్లం లేదన్నమాట.
బాయ్ 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 బాయ్. అక్కడేమో మన లింగంపల్లి బెజవాడ ఎంప్లాయీస్ ట్రైన్ ఉంది. ఇక్కడేమో మన ఇంప్రూవ్మెంట్స్ అనమాట, లైక్ స్టేషన్ డెవలప్మెంట్ అదంతా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయింది. లాస్ట్ టైం జనవరిలో వచ్చిన దానికంటే మనం కట్రాకి వెళ్ళాం కదా, అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటేనేమో ఒక 50% అయింది, ఇంకా 50% అవ్వాలి. అండ్ మన ట్రైన్ 20701 గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే దీని ఇనాగ్రల్ అనేమో 8th April ఇనాగ్రల్ అయింది, 9th April కమర్షియల్ అని అయిపోయింది అనమాట. బేసికల్లీ ఈ ట్రైన్ వచ్చే ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏమో 661 కిలోమీటర్, అంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతి 661, అది కూడా షార్టెస్ట్ డిస్టెన్స్లో వయా గుంటూరు మీదకి వెళ్తుంది. దీనికి స్టాప్స్ వచ్చేమో తెలంగాణలో ఏమో 2 స్టాప్స్, నల్గొండ మిర్యాలగూడ. అలానే ఇంకా ఆంధ్రాలోనేమో మనకి 3 స్టాప్స్ అనమాట, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు. అంతే. ఎక్కడ చూసినా సరే రఫ్లీ 1 minute కంటే ఎక్కువ ఆగదు, అదే దీని స్పెషాలిటీ. అలానే ట్రైన్ డ్యూరేషన్ అంతా చూసుకుంటే కనుక 8 hours 15 minutes కంప్లీట్ చేస్తుంది. అదే వేరే ట్రైన్ అంటే వెంకటాద్రి అవన్నీ ఉంటాయి కదా, అవైతే 12 hours తీసుకుంటుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రైన్ చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఎప్పుడైతే ఇంకా వెంకటాద్రి వాటికి అనుకోండి టికెట్లు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఈ ట్రైన్ కనుక చూసుకుంటే ఏంటంటే మనకి ఇప్పటికీ మార్నింగ్ అవుతుంది కదా, ఈరోజు నా డేట్ ఆఫ్ జర్నీ, ఇప్పటికీ కూడా ట్రైన్లో టికెట్లు ఉన్నాయి, అది కూడా కరెంట్లోనే 90 టికెట్స్ ఇంకా చైర్ కార్లు అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్లో ఏమో 35 టికెట్స్ ఉన్నాయన్నమాట. అది ఈ ట్రైన్ స్పెషాలిటీ. అండ్ కోచెస్ కనుక చూసుకుంటే సేమ్ 14 చైర్ కార్ కోచెస్ ఉంటాయి, అలానే 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంటుంది. ప్యాంట్రీ కార్ అంటూ ఏముండదు, ఎక్కడంటే అక్కడ బోర్డింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా నేను సోలో ట్రావెల్ ఎట్లాగో చేస్తున్నాను, దాంతోపాటు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సికింద్రాబాద్ స్టేషన్ మొత్తాన్ని మార్చేస్తున్నారు, అదేందో ఎట్లుందంటే లైక్ చెర్లపల్లి స్టేషన్ చూసినట్టు ఉంటుంది కదా, అట్లానే ఉంటుంది అనమాట ఇది కూడా. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన చైర్ కార్ ప్రైజింగ్ తెలుసుకోవాలి కదా. చైర్ కార్ ఏమో లైక్ 1660 రూపీస్ ఇంక్లూడింగ్ ఫుడ్ చెప్తున్నాను. అంటే 1660లో ఫుడ్ ఏమో 356 రూపీస్ ఫుడ్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు వద్దనుకుంటే కనుక మన 1300 పే చేసి సరిపోతుంది. అలానే ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏమో లైక్ 3040 రూపీస్ ఇంక్లూడింగ్ ఫుడ్. సేమ్ 350 or 400 చేంజ్ ఉంటుంది. అది వద్దనుకుంటే కనుక 2700 పడుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వందే భారత్ తర్వాత, అంటే లైక్ సికింద్రాబాద్లో వందే భారత్ తర్వాత లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ లేదు, ఇంకా న్యూఢిల్లీ ఆ ట్రైన్ స్టార్ట్ అయిపోతాయి. మన వందే భారత్ తర్వాత ఫస్ట్ వచ్చే ట్రైన్ ఏంటంటే తెలంగాణ ఎక్స్ప్రెస్. ఆ తర్వాత వచ్చేది మన ఫేవరెట్ 22691 కేఎస్ఆర్ బెంగళూరు నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే రాజధాని ఎక్స్ప్రెస్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇది 2 ప్లాట్ఫామ్ 1 నుంచే డిపార్ట్ అవుతాయి. ఒక్కటేంటంటే ఈ మనకు చెప్పే కదా, ఆల్రెడీ మీరు కనుక మన ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక అదేంటి రాజధాని ఎక్స్ప్రెస్ని ఆల్రెడీ నేను చేశాను. సేమ్ క్యాట్ అండ్ ర్యాట్ రన్ రేస్ అలానే ఉంటుంది అది కూడా. సో ఇదే అనమాట మన 20701 వందే భారత్. ఆల్రెడీ మనం ఇటు వెళ్ళాము, కానీ ఇటువర్డ్స్ ఇటు వెళ్ళిపోతాం అనమాట. నా కోచ్ వచ్చేసి C14, సీట్ నెంబర్ 2423. అట్లా ఉంటుంది అనమాట మనతో. వర్షం పడుతుంది, ఇక్కడేమో వందే భారత్ ప్లాట్ఫామ్ 1కి వచ్చింది. అసలు మజా. అక్కడేమో ఇంకొక వేరే ట్రైన్ అనేది ఉంది, ఇటు పక్కనేమో వందే భారత్. అసలు క్యా హీ దునియా హై. సో ఇదన్నమాట చైర్ కార్. లైక్ ఇక్కడ చూసుకుంటేనేమో 3, ఇక్కడేమో 2, అంటే 3:2 కాంబినేషన్లో ఉంటుంది. అది ఎగ్జిక్యూటివ్ అయితే కనుక ఏమో మనకి 2:2 కాంబినేషన్లో ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్లీ ఆన్ టైమ్ ట్రైన్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో అక్కడ ఏదైతే ఆపోజిట్లో మీకు ట్రైన్ కనబడుతుందో దట్ ఈస్ గోదావరి ఎక్స్ప్రెస్, లైక్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం. దిస్ ఈస్ మోస్ట్ డిమాండెడ్ ట్రైన్ ఇన్ ది రూట్ ఆఫ్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం. బాయ్ బాయ్ సికింద్రాబాద్. మళ్ళీ ఒక 4 days తర్వాత కలుసుకున్నాం మనం. ఇక్కడ చూసి ఇదేమో సికింద్రాబాద్ మెట్రో బ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం కదా, కంటిన్యూస్లీ 109 kilometers నాన్ స్టాప్ రన్. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి నల్గొండ అనమాట. 109 kilometers అండ్ మ్యాక్సిమం పర్మిసబుల్ స్పీడ్ ఈస్ లైక్ 130 kilometers. ఎందుకంటే మనం ముందర మనకి ఆల్రెడీ చూసుకున్నాం కదా, లింగంపల్లి విజయవాడ ఎంప్లాయీస్ ట్రైన్ ఉంది, అది వెళ్ళింది. అది అయిన తర్వాత మొత్తం ప్లాట్ఫామ్స్ అంతా క్లియర్ అయిపోవాలి, లైక్ వందే భారత్ వస్తుంది కాబట్టి. సో 109 kilometers నాన్ స్టాప్ రన్ ఉంటుంది.
వాట్ అండ్ వ్యూ అసలు ఇది చూస్తే కనుక ప్రాపర్ గ్రీనరీ. లైక్ మాన్సూన్లో ఇదే బెనిఫిట్ అనమాట, ప్రాపర్ గ్రీనరీ కనబడుతుంది మనకి ఎటు చూసినా. యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ నల్గొండకి ఇంకొక 46 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. బట్ ఈ వ్యూ చూడండి, లైక్ ఈ పొలాలు, ఆ కొండ, అసలు ఏమన్నా వ్యూ ఉంది మొత్తం. ఇట్లా ఉందన్నమాట. అండ్ విత్ దిస్ జర్నీ అండ్ దిస్ వ్యూ, beautiful. And current speed is like 38 kilometers because due to some clearance issue, and still it's going on. What and beauty here, literally. And with this journey you will get this book, like it's a magazine you can say, like wherein which includes ఏమంటుందంటే లైక్ ప్రాపర్ ఇండియన్ రైల్వేస్లో అప్డేట్స్ ఏమైతే ఉన్నాయంటే, ఇక్కడ లైక్ రీసెంట్లీ చెనాబ్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది కదా, పిఎం ఇనాగ్రేట్, అది ఒకటి వచ్చింది. అండ్ నెక్స్ట్ యూ విల్ ఆల్సో హ్యావ్ దిస్ కంప్లీట్ థింగ్. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా నడుస్తున్నాయి. బేసిక్గా చాలా ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఇట్స్ అండ్ గుడ్ ఇనిషియేటివ్. ఒకప్పుడు స్టార్టింగ్లో ఇది ఉండేది కాదు లైక్ ఇండియన్ రైల్వేస్ నుంచి, బట్ నౌ ఇట్ ఈస్ అవైలబుల్. అండ్ ఇఫ్ యూ కెన్ ఆల్సో సీ హియర్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సికింద్రాబాద్, తిరుపతి సికింద్రాబాద్, అండ్ కాచిగూడ యశ్వంత్పూర్, అండ్ సికింద్రాబాద్ విశాఖపట్నం. ఇక్కడ క్లియర్గా రాస్తుంది ఏంటి. అండ్ దిస్ క్వార్టర్ హైలైట్ ఈస్ చెనాబ్ బ్రిడ్జ్. సో యూల్ హ్యావ్ దిస్ వన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, దాని గురించి కాకుండా మనకి ఇంకా న్యూస్ పేపర్స్, 2 types ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇస్తారు. ఒకటి ఏంటంటే ఎకనామిక్ టైమ్స్, అండ్ ఇంకోటి ఏంటంటే ద హిందూ. ఈ వ్యూకి, ఈ రీడింగ్కి సూపర్ ఉంటుంది అనమాట. ద హిందూ ప్రాపర్లీ ఇట్స్ ఫర్ అస్, మన కోసమే, మళ్ళీ మనం ఇవ్వక్కర్లేదు. యూ కెన్ టేక్ ఇట్ టు యువర్ హోమ్, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఈ ప్రైస్ అనేది మన టికెట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట అట్లా. అండ్ స్టార్టింగ్లో ఎక్కిన తర్వాత లైక్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన 40 minutesకి యూ విల్ హ్యావ్ ½ లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్. ½ లీటరే వస్తుంది, 1 లీటర్ రాదు, ½ లీటరే ఇస్తారు. ఒకప్పుడు 1 లీటర్ ఉండే స్టార్టింగ్లో, బట్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ½ లీటర్ అనమాట. అండ్ జస్ట్ అన్ అప్డేట్, క్విక్ అప్డేట్. ఇప్పుడు మన కరెంట్ స్పీడ్ వచ్చేసేసి 110 kilometers ఉంది. ఇక్కడ కనబడుతుందా 110 అని చెప్పి, ప్రాపర్ ట్రాకింగ్లో కూడా ఉంది. అండ్ ఇంకా 24 kilometers టు నల్గొండ అట్లా. సో అదనమాట. సో వెల్కమ్ టు నల్గొండ స్టేషన్. ఆఫ్టర్ 109 kilometers తర్వాత మనం నల్గొండ ప్లాట్ఫామ్ 1కి వచ్చేసామన్నమాట. NLDA. సో నల్గొండ 207 చూసుకుంటే ఆల్మోస్ట్ డిలే వచ్చేసి మనకి 7 minutes డిలే. అఫీషియల్ టైం ఇస్ 7:29. మనం 7:36కి వచ్చాము. సో 6 to 7 minutes అయితే డిలే నడిచిందనమాట. అండ్ ట్రైన్ ఇక్కడ ఆగేది ఓన్లీ 1 minute. జస్ట్ ఇప్పుడే మనకి కాఫీ వచ్చింది. కాఫీ ఆఫ్ లైక్ ఏంటంటే గిర్నర్ కాఫీ ఒకటి, అండ్ అలానే దిస్ ఈజ్ 2 biscuits విల్ గెట్ ఇట్, అండ్ హాట్ వాటర్లో ఇట్లా కలుపుకోవాలి. కాఫీ ఈజ్ సో గుడ్. బేసికలీ నల్గొండ తర్వాత మనకి ఇది హాట్ వాటర్ సర్వ్ చేయడం, కాఫీ సర్వ్ చేయడం ఉంటుంది అనమాట. అండ్ సూపర్ గుడ్. 4 out of 5 I'll give for this instant coffee. Legitly it's చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి నల్గొండ మిర్యాలగూడ హైవే, అక్కడ వెళ్తుంది కదా, కార్ వెళ్తుంది చూస్తుంటే, అది నల్గొండ మిర్యాలగూడ హైవే అనమాట. కమింగ్ టు ది వాష్రూమ్స్, ఇక్కడ చూసుకుంటే ఏమో మనకి ఇది హ్యాండ్ వాష్ ఉంది, అండ్ ఇక్కడ బిగ్ మిర్రర్ ఉంది. బట్ ఇక్కడ చూడండి మొత్తం ఫుల్ మరకలు. అండ్ ఇదేమో మనకి హ్యాండ్ డ్రయర్, అండ్ దిస్ ఇస్ ఫర్ బేబీ. ఎప్పుడైనా స్మాల్ బేబీ ఉంటే కనుక ఇట్లా పెట్టుకొని యూ కెన్ కూర్చోబెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడేమో టిష్యూస్, అండ్ దిస్ ఇస్ డస్ట్బిన్. అండ్ ఇక్కడేమో మనకి ఇది శానిటరీ ప్లేస్ అనమాట, లైక్ వేర్ విల్ డూ ఎవ్రీథింగ్. అండ్ వన్ బ్యాడ్ థింగ్ ఈజ్ లైక్ లెజిట్లీ బ్యాడ్ థింగ్ ఏంటంటే డోర్ క్లోజ్ అవ్వట్లేదు. చూడండి, గ్యాప్ ఆఫ్ టూ ఫింగర్స్ గ్యాప్ ఉంది చూస్తుంటే మొత్తం. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకుంటేనేమో ఇదంతా దిస్ ఈజ్ బాగాలేదు అసలు ఇదంతా మొత్తం. నాకు తెలిసినంత వరకు 1660 పెట్టి 1660 రూపీస్ పే చేసి ఎంత చేయడం అనేది ఇట్స్ లైక్ ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే లేదు. ఒకవేళ ఇండియన్ రైల్వేస్ మీరు కనుక ఇది చూస్తుంటే కనుక ఇదంతా క్లీన్ చేయించి నీట్గా పెడితే అట్లీస్ట్ మనకన్నా హెల్ప్ అవుతుంది కదా, అందుకు నేను అంటుంది. అలానే ఇంకా ఇక్కడ చూసుకుంటే అసిస్టెన్స్ కావాలనుకుంటే మనకి మెయింటెనెన్స్కి నెంబర్స్. అండ్
రిక్వెస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ ట్రైన్ని బాగా మెయింటైన్ చేయట్లేదు అసలు. చాలా చోట్ల లైక్ క్లీన్లీనెస్ లేదు, అదైతే క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మరకలు ఇట్లా ఇవి పెట్టి అవన్నీ ఉన్నాయి. ఇది చూడండి టిష్యూ అట్లా ఆటోమేటిక్గా వచ్చేసింది. క్లీన్లీనెస్ అయితే లేదమ్మా, మీరు ఏమనుకోకండి, బట్ క్లీన్లీనెస్ లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ ఓకే. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి. ఇది ఇక్కడ చూడండి ఏంటిది. బీయింగ్ ఏ రైల్ ఫ్యాన్ నేనైతే టు బి హానెస్ట్ చెప్తున్నా కదా, క్లీన్లీనెస్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అందులోనూ వందే భారత్ ట్రైన్ 18ని ఇంత గొప్ప ట్రైన్ని పెట్టుకొని క్లీన్ లేదు, ఎట్లా లేకపోతే దట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ ఎట్ ఆల్ నన్ను అడిగితే కనుక. అండ్ 1660 రూపీస్ పే చేసి లైక్ అంత పే చేసినప్పుడు ఎనీ హౌ వీ విల్ రిక్వెస్ట్ అండ్ వీ విల్ ఆల్సో సీ దట్ ఇంత రావాలని చెప్పి అనుకుంటాం కదా. సో ఐఎమ్ సారీ సౌత్ సెంట్రల్ రైల్వే, మీరు కనుక సికింద్రాబాద్ డివిజన్ ఇది చూస్తుంటే కనుక ప్రాపర్లీ మెయింటైన్ చేయండి. మెయింటైన్ లైక్ క్లీన్ చేసి, లేదా వందే భారత్ని మళ్ళీ మార్చడం కానీ ఆరెంజ్ వందే భారత్ కన్వర్ట్ చేయడం కానీ చేస్తేనే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ జెన్యూన్ రివ్యూ, మీకు తెలిసి కనబడుతుంది కూడా కింద ఎట్లా ఉంది ఏంటని చెప్పి. సమ్వేర్ ఐ ఫీల్ డౌన్ ఫర్ దిస్ లెజిట్లీ మెయింటెనెన్స్. అంటే 2.5 years తర్వాత వందే భారత్ సిచ్యువేషన్ ఇదన్నమాట అనుకోండి. ఇంకా మీ ఇష్టం ఎట్లుంటుంది చెప్పండి. నాట్ రియల్లీ. మెయిన్గా వాష్రూమ్స్ మనం ఎక్కువ చూస్తాం కదా, నీట్నెస్ క్లీన్లీనెస్, అది నాట్ హ్యాపీ విత్ ది వాష్రూమ్స్. వెల్కమ్ టు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అనమాట. స్టేషన్ కోడ్ వచ్చి MRGA. ఇక్కడ ఓన్లీ 1 minute స్టాప్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అక్కడ నుంచి మన సార్ చూస్తున్నారు అండ్ ఎంతమంది దిగుతున్నారో తెలిసిపోతుంది అనమాట. అది సో సక్సెస్ఫుల్లీ అయిపోయింది స్టాప్. సక్సెస్ఫుల్లీ మనం నల్గొండ క్రాస్ చేసాం, మిర్యాలగూడ క్రాస్ చేసాం. మిర్యాలగూడ అయితే లాస్ట్ స్టాప్ ఫ్రమ్ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీదా గుంటూరు అనమాట. గుంటూరు వచ్చేసేసి మనకి 9:20కి అట్లా వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1 hour 20 minutes. అండ్ మిర్యాలగూడ దాటిన తర్వాత ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ అవుతుంది. అంటే నల్గొండ తర్వాత కాఫీ ఆర్ టీ, మిర్యాలగూడ తర్వాత బ్రేక్ఫాస్ట్ అట్లా అనమాట అది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫుల్ ఇది ఆటోమేటిక్ డోర్ క్లోజ్ ఆటోమేటిక్ అవుతుంది. అందుకే నేను బయటకు దిగినా సరే వెంటనే లోపలికి వెళ్ళిపోయాను. అండ్ ఈవెన్ అందుకే కూడా బ్యాక్ సైడ్ లోకో పైలట్ ఎవరైతే ఉంటారో ఆయన చూస్తున్నారు అనమాట, ఎంతమంది దిగున్నారు, ఎవరైనా ఎక్కుతున్నారా లేదా ఏంటి అని చెప్పి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అందరూ ట్రైన్ మిస్ కాకుండా ఉండడానికి ఇలా చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది యాక్చువల్లీ జపనీస్ స్టైల్. జపాన్లో ఇట్లానే చేస్తారు, సేమ్ అదే మనం రెప్లికా చేస్తున్నాం అంతే. అసలు చూడండి ఒకసారి వెనక నుంచి మన వందే భారత్ లోకో పైలట్ కాక్పిట్ ఇట్లా ఉంటుంది. అండ్ కంప్లీట్లీ ఏసీ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్ కట్ స్పీడోమీటర్ అండ్ వ్యూ అయితే వస్తుంది. 2 లోకో పైలట్ ఉంటారు. రిటర్న్ వచ్చేప్పుడు వెళ్తారు లోకో పైలట్ ఇట్లా ఉంటుంది. లోపలికి అయితే ఎలా లేదు, బట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ ఎంజాయ్ దిస్ వ్యూ అంతే. ఇట్లా జస్ట్ మన బ్రేక్ఫాస్ట్ వచ్చిందనమాట. లైక్ యూ హ్యావ్ మేదు వడ హియర్. నెక్స్ట్ ఇట్స్ ఇడ్లీ. దిస్ ఈస్ చట్నీ అండ్ దిస్ ఈస్ సమ్ మఫిన్. జనరలీ ఎక్స్పెక్ట్ చేయము బట్ దే గేవ్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ లైక్ సాంబార్ డిష్. మొత్తం ఒకసారి తిన్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రివ్యూ ఎట్లా ఉందనేది. జస్ట్ స్మాల్ రివ్యూ. వెల్కమ్ టు ఒంగోలు స్టేషన్. ప్లాట్ఫామ్ 3కి వచ్చామన్నమాట. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఒంగోలు స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. అండ్ ఇది ఒక ప్రకాశం డిస్ట్రిక్ట్లోకి వచ్చేసాం. అండ్ ఇది నా హోమ్ టౌన్ కూడా, ప్లాట్ఫామ్ 3. దీని క్రాసింగ్లో ఒకటి ఉంటుంది అనమాట. నాకు తెలిసి చెన్నై విజయవాడ జన్ శతాబ్ది, అది ఇంకా రాలేదు. అది వస్తే కనుక సూపర్ ఉంటుంది. అది యాక్చువల్లీ నాకు 19 minutes లేట్లో కూడా వచ్చాము. అండ్ ఇక్కడే మనకి ఫుడ్ కూడా బోర్డ్ అవుతుంది సుమారుగా, ఫుడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇంకోటి బ్రేక్ఫాస్ట్ కనుక వచ్చింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఈజ్ సూపర్ గుడ్. అవుట్ ఆఫ్ 5, 4.5 ఈజ్ మ్యాక్స్. యా. అండ్
ఒంగోలు వరకు వచ్చేసి మనం 414 కిలోమీటర్స్ కవర్ చేసాము. ఇంకా మనకి 220 కిలోమీటర్స్ ఉంది తిరుపతి. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి నెల్లూరు. నెల్లూరు ఈజ్ ది థర్డ్ స్టాప్ ఫర్ వందే భారత్ ఇన్ ఏపీ. ఇంకా తర్వాత లాస్ట్ తిరుపతి అనమాట. ఒంగోలు సెకండ్ స్టాప్. నేను మధ్యలో గుంటూరు స్కిప్ చేశాను. సో కాబట్టి అందుకు మీకు సీదా ఒంగోలు చూపిస్తున్నాను. ఇంకొకటి ఇందాక మనం చూసుకున్నాం కదా, మన వాష్రూమ్ది డోర్ క్లోజ్ అవ్వట్లేదు అని చెప్పి, అది కంప్లైంట్ ఇస్తే సార్ట్ చేసి పెట్టారనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే కంప్లైంట్ ఇవ్వకుండా సార్టింగ్ చేయడానికి ట్రై చేస్తే మన ఇండియన్ రైల్వేస్ అనేది బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనం నెల్లూరు దాటిన తర్వాత మనకి లంచ్ కూడా వచ్చేసింది. కంటెంట్ ఏంటంటే లైక్ ఇదేమో ఆలు, ఇది మలై కోఫ్తా, దిస్ ఇస్ దాల్, దిస్ ఈస్ వైట్ రైస్ అండ్ దిస్ ఇస్ చపాతి. అడిషనల్గా వీ హ్యావ్ అమూల్ కర్డ్. రివ్యూ ఎట్లా ఉందో తిన్న తర్వాత చెప్తాను. అంతవరకు డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో సక్సెస్ఫుల్లీ మనం తిరుపతికి వచ్చేసాము. బయట యాక్చువల్ లోపల చాలా రష్గా ఉందని చెప్పి బయటకు వచ్చి చేస్తున్నాను అనమాట. సో బేసికలీ తిరుమల రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుంది మనకి. ఇక్కడేమో మనకి చూసుకుంటే తిరుమల తిరుపతి. ఇక్కడ పాజ్ చేసి చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇదే బస్ ఎక్కి మనం తిరుమల వెళ్ళిపోదాం. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. డూ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ మీ. ఓం నమో వెంకటేశాయ.